హాయ్ హలో అందరికీ. రిజర్వేషన్ బుకింగ్ అయితే ఉన్నది, బుకింగ్ అయితే తీసుకున్నా. రీడింగ్ అయితే 0 చేసిన. రిజర్వేషన్ బుకింగ్ అయితే ఉంది ఒకటి ఇక్కడ అల్వాల్ నుంచి. పికప్కి అయితే వెళ్ళాలి. మనకు 3:20కి ఉంది. 3:20కి అయితే బుకింగ్ ఉంది. 876 రూపాయలు. లొకేషన్ అయితే ఇంకా రాలేదు. లొకేషన్ రాగానే మనమైతే పికప్ లొకేషన్కి అయితే వెళ్ళాలి. పికప్ లొకేషన్ అయితే వచ్చింది. నేనైతే ముందుకు వచ్చేసిన. మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఆల్రెడీ 2.5 కిలోమీటర్లు వచ్చిన. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత దూరం ఉందో చూద్దాం. ఇక్కడ నుంచి అయితే ఇంకా 1.2 కిలోమీటర్స్ ఉంది. 3 మినిట్స్ చూపిస్తుంది. సరే లొకేషన్కి అయితే వెళ్దాం. పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. కస్టమర్ అయితే ఇంకా రాలేదు. 4.2 కిలోమీటర్స్ పికప్. మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి 4.2 కిలోమీటర్స్ అయింది. టైం అయితే అయింది ఆల్రెడీ. 3:20 అవుతుంది. 3:20కే పికప్ చేసుకోవాలి, కానీ ఇంకా కస్టమర్ అయితే రాలేదు. డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. అమౌంట్ వచ్చేసి మనకు 834 రూపాయలు, 835 రూపాయలు వచ్చింది. టైం వచ్చేసి 4:40 అవుతుంది. ఒక్క నిమిషం తక్కువ. రీడింగ్ అయితే 54 కిలోమీటర్లు అయింది. ఇప్పుడే ఒక 500 డీజిల్ అయితే కొట్టించిన ఎయిర్పోర్ట్లో. పికప్కి అయితే వచ్చిన. బండ్లు అయితే ఏం లేవు ముందల. ఒక 2 బండ్లు ఉన్నాయి అంతే. లెఫ్ట్లోటి రైట్లోటి. ఆ 2 బండ్లు పోతే మనదే బండి సీరియల్ అయితే. ఎయిర్పోర్ట్ నుంచి కూకట్పల్లి వచ్చిన. కూకట్పల్లి వస్తే మనకు 483 రూపాయలు ఇచ్చిండు. వీడు దగ్గర దగ్గర ఇది 40 కిలోమీటర్లు ఏమో వచ్చిన. ఎంత తక్కువ ఇచ్చిండు చూడండి. 40 కిలోమీటర్లకు 483 రూపాయలు ఇచ్చాడు. ఇది కూడా ఆన్లైన్ ట్రిప్పే. నా టైం వచ్చేసి 5:36 అయితే అవుతుంది. చూడాలి మళ్ళా కానీ ఎయిర్పోర్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి ఈ టైంలో. చూద్దాం. ఇప్పుడైతే ఇంకా బుకింగ్ అయితే వచ్చింది ఎయిర్పోర్ట్కి. అయితే ఎయిర్పోర్ట్ వెళ్దాం. 577 చూపించింది. చూద్దాం ఎంత ఇస్తాడు కనుక. బుకింగ్ అయితే ఇవ్వలేదు. గోనేమో 325 ఉంది సీరియల్. సడన్ వచ్చేసి 36:40 ఉంది. వస్తుండొచ్చు. ఒక ½ అన్ అవర్ లోపే వస్తే లేకుంటే అట్లీస్ట్ 1 గంట అన్న అవుతుంది. చూద్దాం ఎంత టైం పడుతుందో. 500 డీజిల్ వేసుకొని పార్కింగ్లో పోయి బండి కూడా తుడవలేదు పొద్దుగాల. బండి తుడుచుకొని టిఫిన్ ఇట్లా చేద్దాం ఎప్పుడని నాడు. వీడు ఊబరోడు ఈ సడన్ తక్కువ ఉంది కదా ఇస్తాడేమో అనుకున్నా. వీడు అది ఆపేసిన నాకు ఇప్పుడు అర్థమైంది. అసలు అది కదలం కూడా కదులుతలేదు. 36:40 ఉంది. అది సడన్ ఏమో గోనేమో 320 ఉంటే అది 235కి వచ్చింది. వీళ్ళు కనీసం ఒక్కటి కూడా దింపలేదు. అంటే ఇంక ఇంట్లో రాదని అర్థం అంతే. ఇక అయితే వచ్చింది గో సడన్ వచ్చింది. గో సడన్ తీసుకున్నాం. లోపలికి పికప్ అయితే వచ్చినా. బండి అయితే ఏం లేదు. ప్యాసింజర్ అయితే మస్తు రాడా. ప్యాసింజర్ ఎదురు చూస్తారు. ఇది ఆన్ ఆఫ్ చేస్తే అప్పుడు వచ్చింది. మొత్తానికి సడన్ మొత్తం ఆఫ్ చేసి ఆన్ చేస్తే అప్పుడు వచ్చింది. ఇక్కడ చార్మినార్ దగ్గర సాలార్జంగ్ మ్యూజియంకి పోయినా. ఆడ దింపిన తర్వాత అయితే మళ్ళీ వెంటనే అయితే ఎయిర్పోర్ట్ పడది. ఎయిర్పోర్ట్ అయితే డ్రాప్ కంప్లీట్ చేసిన. మళ్ళీ వెంటనే బుకింగ్ అయితే వచ్చింది. పికప్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ దారిలో అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. లోపలికి వెళ్ళే తోవాల బయట వరకు అయిపోయినాయి బండ్లు అయితే రోడ్ మీదకి. ఇట్లా ఉంది. ఆడికి పోయినా దింపగానే బుకింగ్ వచ్చింది. కానీ అమౌంట్ మరి పోయినప్పుడు ఎంత ఇచ్చిండో తెలియదు. కానీ
సేమ్ డిస్టెన్స్ 25 కిలోమీటర్లు. ఇప్పుడైతే చార్మినార్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తే 374 రూపాయలు ఇచ్చిండు. మరి ఎయిర్పోర్ట్ నుంచి చార్మినార్ పోయింది 350 రూపాయలు వచ్చిండు అనుకుంటున్నా. 700 ఫేర్ అయింది. పార్కింగ్ వాడు 350 తీసుకుంటాడు. 350 ఇచ్చుంటాడు నాకు తెలిసి. 25 కిలోమీటర్లు. పికప్కి అయితే వెళ్తున్నాం. మరి లోపల ఎట్లుందో బండ్లు కానీ బయట అయితే మొత్తం జామ్ అయిపోయినాయి బండ్లు. మరి ఎక్కువైనాయా ఏంది తెలియదు, లోపలికి వస్తే తెలుస్తుంది. మరి సడన్లో ఎట్లుందో చూడాలి. ఓల్డ్ సిటీ పడ్డది ఎట్లా ట్రాఫిక్లా అనుకున్నా కానీ ఇంక మనకు ఆ ఫ్లైఓవర్ కొత్త ఫ్లైఓవర్ అయింది కాబట్టి అది దానివల్ల మనకైతే ట్రాఫిక్ లేదు. బుకింగ్ అయితే మనకు చార్మినార్ పక్కనే పడ్డది. ఆడ దింపిన తర్వాత వెంటనే అయితే మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇక ట్రాఫిక్లో ఎక్కడైతే పోలేదు మనం. వెంటనే ఆ నుంచి మళ్ళీ బయటకు పడ్డది. బయటకు అయితే వచ్చేసిన, అంటే ఎయిర్పోర్ట్ పడ్డది డైరెక్ట్. మళ్ళీ పికప్ తీసుకున్నా వచ్చేసిన. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వెంటనే బుకింగ్ అయితే ఇచ్చిండు. ఇది ఇప్పుడు 3 సార్లు ఎయిర్పోర్ట్లోకి వచ్చిన 3 సార్లు ఇది ఇప్పుడు బయటకు అయితే 3 సార్లు బయటకు పోయినట్టు. బిల్ అయితే ఏం లేదు కానీ డ్రాప్లు అయితే ఇప్పటికి ఆ డ్రాప్లే చూడాలి. మరి ఇప్పుడు ఎక్కడ పడుతుందో. ఇంటి సైడ్ పడితే కానీ ఇంటికి వెళ్ళాలి. ఈ సగం నిద్రకేమో నిద్ర వచ్చినట్టు అవుతుంది. తొందర వాడుకున్న నిద్ర రాదు. నైట్ 12 అయితే కానీ నిద్ర పట్టదు. పొద్దుగాలనేమో ఈ రిజర్వేషన్లో తీసుకొచ్చినేమో పొద్దుగాలనే 2 గంటలకు 3 గంటలకే రిజర్వేషన్లు ఎక్కువ ఉంటాయి. చూద్దాం ఎటు పడుతుందో బుకింగ్. ఇంకా టైం కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ టైం అయింది ఆల్రెడీ. చూడాలి ఎక్కడ పడుతుందో, తీసుకొని పోవాలి బుకింగ్ అయితే. చూద్దాం నెక్స్ట్ ఎక్కడ పడుతుందో. ఎయిర్పోర్ట్ నుంచి అయితే వచ్చిన డ్రాప్ అయితే కంప్లీట్ చేసిన. డ్రాప్ కంప్లీట్ అయింది. 472 రూపాయలు అయితే వచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి ఎస్ఆర్ నగర్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే ఇంటి సైడ్ పడితే ఇంటికైతే వెళ్దాం. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఇంటి సైడ్ కనబడితే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసి చూద్దాం. సాయంత్రం తీయాలి. మళ్ళీ తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేస్తే అయిపోతుంది. చూద్దాం ఇంటి సైడ్ కానీ వస్తాయేమో మన బుకింగ్స్. లేకుంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ కానీ ఇట్లా గచ్చిబౌలి వచ్చినా కూడా వెళ్ళిపోతా. ఎస్ఆర్ నగర్ నుంచి అయితే మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన. ర్యాపిడోలో వచ్చిన 666 రూపాయలు అయింది. 750 రూపాయలు వేసిన కస్టమర్ అయితే. అంటే మనం ఇంకో ముగ్గురు ఉంటే ఇద్దరు లోకల్ లొకేషన్లు ఎక్కారు. ఇంకొకరిని వేరే లొకేషన్కి ఎక్కించుకున్నందుకు కొంచెం అమౌంట్ అయితే ఎక్కువ వేసారు. ఇప్పుడు దింపిన తర్వాత అయితే వెంటనే ర్యాపిడోలో కూడా వచ్చింది కానీ ర్యాపిడోలో తీసుకోలేదు. మనం ఊబర్లోనే తీసుకున్నాం. ఊబర్లో కూడా వెంటనే ఇచ్చేసాడు. బుకింగ్ తీసుకొని తినేసి అయితే మళ్ళీ ఆన్లైన్ బుకింగ్ తీసుకొని తిన్న తర్వాత లోపలికి అయితే వచ్చేసిన పికప్కి. సో ఇప్పుడైతే చూడాలి. మనకు ఇది ఊబర్లో ఎందుకు తీసుకున్నా అంటే 20 బుకింగ్లు చేస్తే 900 పెట్టిన అమౌంట్. అందుకే ఊబర్లోనే తీసుకున్న పికప్ అయితే. గోసైడ్ అని వచ్చింది. చూద్దాం ఇప్పుడు ఎక్కడ పడుతుందో. నేనైతే ఇంటికైతే పోదాం అనుకున్నా కానీ మరి మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చినందుకు తీసుకొని వచ్చేసిన. చూద్దాం ఇప్పుడు ఎక్కడ పడుతుందో. ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ డీజిల్ అయితే పంపించుకున్నా. ఎయిర్పోర్ట్ నుంచి కాటేదాన్ని పడ్డది 18 కిలోమీటర్లు. 18 కిలోమీటర్లకు 274 రూపాయలు ఇచ్చిండు. చెత్త బుకింగ్. అనవసరంగా టైం వేస్ట్. కాటేదాన్ నుంచి హైటెక్ సిటీ వచ్చిన. హైటెక్ సిటీ వస్తే 23 కిలోమీటర్లకు 467 రూపాయలు వచ్చింది ర్యాపిడోలో. బుకింగ్ అయితే కంప్లీట్ చేసిన. ర్యాపిడోలో అయితే ఒకటి హైటెక్ సిటీ నుంచి బాలనగర్ అయితే బుకింగ్ వచ్చిండే. డ్రాప్ అయితే అయిపోయింది. 270 రూపాయలు ఇచ్చాను. బాలనగర్ నుంచి ఇంటికి వచ్చేసిన. తర్వాత అయితే బండి ఈరోజు అయితే మొత్తం వచ్చేసి 1403 రూపాయలు అయింది. ర్యాపిడోలో 1403, 3 డ్రాప్లకు 1403 రూపాయలు అయింది. ఊబర్లో వచ్చేసి మొత్తము 6 డ్రాప్లు. 6 డ్రాప్లకి 2457 రూపాయలు ఇదొకటి.
ఒకటైతే మనకు మార్నింగ్ ఫస్ట్ ఒక బుకింగ్ అయితే చేసిన, అదైతే నిన్నటి లెక్కలకు వస్తుంది, చూపిస్తుంది. ఇగో ఇది ఒకటి 834 రూపాయలు ఒకటి, 834 ఒకటి. ఇది 2457 టోటల్ చూపిస్తా. రీడింగ్ వచ్చేసి ఈరోజు మొత్తం 342 కిలోమీటర్లు. 342 కిలోమీటర్లకు డీజిల్ 1800 డీజిల్ అయితే 1800 డీజిల్ అయితే మొత్తం అయిపోయింది. 1800 డీజిల్ చూపిస్తే 1800 డీజిల్ మొత్తం అయిపోయింది. 1800 డీజిల్కి అమౌంట్ ఎంత అయిందో చూపిస్తా చూడండి. 834 ప్లస్ 2457, 2457 1403 రూపాయలు. 1403 ఈక్వల్స్ 4694 మైనస్ 1800 డీజిల్, మిగిలింది 2894 రూపాయలు. 2894 రూపాయలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.